విద్యార్థి ఉద్యమంతో ప్రారంభమై కమ్యూనిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగి మరిప్పుడు ఇండియా కూటమి అభ్యర్థిగా కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి గాలిచంద్ర గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ ప్రచారం ఎలా సాగుతోంది సార్? ప్రచారం బాగా జరుగుతుందమ్మా. ప్రచారము జనరల్గా ఏమంటే క్యాండిడేచరు అనౌన్స్మెంట్ రోజే మా పార్టీతో రాష్ట్ర వ్యాప్తంగా కుదుర్చుకున్నటువంటి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ సీట్ల సర్దుబాటులో భాగంగా రాష్ట్రంలో 8 అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానానికి ప్రకటించడానికి ముందు కడపలో షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షురాలు, కడప పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి వైఎస్ షర్మిలమ్మ గారు కడపలో చేపట్టినటువంటి న్యాయయాత్ర సందర్భంగా కమలాపురం నియోజకవర్గంలో ఏదైతే ప్రచార యాత్ర ప్రారంభమైందో ఆ సందర్భంగా నందిమండలంలో మా క్యాండిడేచర్ను మా సిపిఐ అభ్యర్థిగా కమలాపురం నియోజకవర్గానికి కమలాపురం కేటాయిస్తూ ఉన్నట్టు ప్రకటించడము, అక్కడి నుంచి వీరపనాయనపల్లి, కమలాపురము, తర్వాత ఒల్లూరు, చెన్నూరు ఏకకాలంలో కమలాపురము అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలలో సభలు జరగడం అనేటువంటిది, షర్మిలమ్మ గారు స్టార్ క్యాంపియన్గా అక్కడ పాల్గొనడం అనేటువంటిది, మా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓబులేష్ గారు అటెండ్ కావడం అనేటువంటిది ఏకకాలంలో ఎక్కువ మంది జనం లేకపోవడానికి దోహదపడింది. తర్వాత ఇంకా ప్రాసెస్లో అన్ని ప్రాంతాలలో నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కమలాపురం కాబట్టి అక్కడ మా ఫ్రెండ్సు లేకపోతే బంధువులు లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతటితో కూడా సంప్రదింపులు ఇదంతా కూడా ప్రాసెస్ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో చింతకొమ్మది నుంచి ప్రారంభమైనటువంటి ప్రచార యాత్ర అన్ని ప్రాంతాలలో కూడా రెగ్యులర్గా నడుస్తూ ఉంది. సార్ మరి ఇండియా కూటమి తరఫున వైఎస్ షర్మిల పార్లమెంట్ అభ్యర్థిగాను మరి మీరేమో ఎమ్మెల్యేగాను పోటీ చేస్తున్నారు, మరి విజయావకాశాలు ఎంతవరకు ఉంటున్నాయి సార్? జనరల్గా ఏమంటే ఈ రాష్ట్రంలో 2 బలమైనటువంటి పార్టీలు అంటే టీడీపీ వైసీపీ పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో కూడా హోరాహోరీగానే 2 పార్టీలు తలపడతా ఉన్నాయి. అయితే ఇక్కడ క్యాండిడేచర్కు సంబంధించినటువంటి అంశాలలో కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి పైన ఉన్నటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇతను ప్రధాన సూత్రధారి అనేటువంటి పాత్రధారి అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ ఆరోపణలు సిబిఐ చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక వాస్తవాలు నిగ్గు తేల్చాలనేటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఈ పోరాటము అభ్యర్థి ప్రకటించడానికి ముందు నుంచి కూడా అభియోగాలు ఉన్నప్పటికీ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి అతన్నే ప్రకటించడం వెనుక కడప జిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పడానికి అనేక ప్రాంతాల్లో ఇవాళ వైఎస్ షర్మిలమ్మ గారు చేపట్టినటువంటి న్యాయయాత్రకు అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. పైగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీతమ్మ కూడా ఇవాళ ఆమె ఈ న్యాయయాత్రలో కావచ్చు ప్రచారంలో కావచ్చు పాల్గొనడం అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అనూహ్యంగా ఉంది. అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు పార్టీలు ఏవైనా కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఎట్టున్నప్పటికీ కూడా షర్మిలమ్మకు ఒక ఓటేద్దామనేటువంటి ఒక భావన ఏవైతే ఉందో, అట్లే దేశంలో బీజేపీ అనుసరిస్తూ ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ధోరణి ఏదైతే ఉందో, ముస్లింలను టార్గెట్ చేసుకోవడం, తర్వాత రైతాంగాన్ని టార్గెట్ చేయడం అనేటువంటిది, లేకపోతే కార్మిక రంగాన్ని టార్గెట్ చేయడం అనేటువంటిది, అంటే వర్కింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ అణచివేతకు గురయ్యేటువంటి వర్గం ఏదైతే ఉందో, డౌన్ ట్రాడెడ్ క్లాస్ కావచ్చు సప్రెస్డ్ క్లాస్ కావచ్చు, ఈ వర్గాల పట్ల బీజేపీ సానుకూలంగా లేకపోగా వ్యతిరేకమైనటువంటి ధోరణిని అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా వర్గాలు ఈ దేశానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇవాళ కమ్యూనిస్టుల తోడు అవసరము అనేటువంటి భావన బలంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కమలాపురం అసెంబ్లీలో ఇవాళ
ఈ కడప పార్లమెంటు పరిధిలోకి కమలాపురం వస్తూ ఉంది కాబట్టి షర్మిలమ్మ పోటీ చేయడం అనేటువంటిది కూడా కమలాపురం నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిగా నేను పోటీ చేయడం అనేటువంటిది కలిసి వచ్చేటటువంటి అంశము. పైగా ఏమి ఇక్కడ బలమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటిది ఈ 10 సంవత్సరాల కాలంలో సాధించినటువంటి అభివృద్ధి ఏముంది? అభివృద్ధి అటు ఉంచితే ప్రతి గ్రామంలో కూడా సొంత పార్టీ వాళ్ళే ఇతన్ని వ్యతిరేకిస్తున్నటువంటి స్థితికి తెచ్చుకున్నాడు. కారణం ఏమంటే ఎలాంటి అభివృద్ధి సాధించకపోగా వాళ్ళు పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళను కూడా సరిగా ట్రీట్ చేయడం లేదు, రిసీవ్ చేసుకోవడం లేదు, గౌరవించడం లేదు, పైగా ఏ సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదనేటువంటి భావన ఉంది. కాబట్టి పోనీ అపోజిషన్లో ఉన్నటువంటి నాయకుడు ఏమైనా మాట్లాడగలిగినాడా, ప్రశ్నించగలిగినాడా అని అంటే ఎక్కడ కూడా ఇవాళ కమలాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉంది. భూములు ఆడాడుంటే ఆ భూములన్నీ ఆక్రమించుకుంటా ఉన్నారు. భూ కబ్జాలు విపరీతంగా అయినాయి. మన నంది మండలం, ఈ పెళ్లిమని మండలం మనకు తెలుసు. యాదవాపురంలో జరిగినటువంటి శ్రీనివాసులు యాదవ్ అనేటువంటి అబ్బాయిని నరికి చంపడం అనేటువంటిది సొంతంగా వాళ్ళ ఎమ్మెల్యే ఫాలోయర్సే వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఘటనలు చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే రేపు పొద్దున అపోజిషన్లో ఉన్నటువంటి నాయకుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈ భూములకు రక్షణ ఉండదు, మాన ప్రాణాలకు రక్షణ ఉండదు అనేటువంటి భావన కూడా కమలాపురం నియోజకవర్గ ప్రజలకు బలంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చేటటువంటి అంశమైనటువంటి భావనతో ఉన్నాం. సరే, మరి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ బలమా లేక కాంగ్రెస్కు కమ్యూనిస్టులు బలమా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది గతంలో ఒక ప్రభంజనము దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం బలమైనటువంటిది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నిర్మాణాత్మకంగా అంత ఏం లేరు. అయితే ఇప్పుడు షర్మిలమ్మ గారు ఈ ప్రాంతానికి రాష్ట్రంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఒక జోసు, ఒక పెరిగింది ఉత్సాహం, శ్రేణులను కదిలించడానికి ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పోటీ చేయడానికి అందరూ ముందుకు వస్తూ ఉన్నారు. అందులో యాస్పిరెంట్స్ సీటు కోసము లేకపోతే ఇతర పార్టీలలో టికెట్ ఆశించినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్లో సీటు కోసం ఆశిస్తూ ఉన్నారు. పైగా గతంలో పనిచేసినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళంతా పోటీ పడుతూ ఉన్నారు. పోటీ పడడం అంటే ఏమని, జనంలో వాయిస్ ఉందని. అయితే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటిది తక్కువ అని అంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నిర్మాణం కలిగినటువంటి పార్టీ. నిర్మాణాత్మకంగా జనరల్గా ఏమంటారంటే ఈ మిగతా పార్టీలలో ఒక 1000 మంది ఉన్నా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు 10 మంది ఉన్నా కూడా కీలకంగా, క్రియాశీలకంగా, కమిటెడ్గా పనిచేస్తారనేటువంటి భావన ఏదైతే ఉందో అది కలిసి వచ్చేటటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే చోట కమ్యూనిస్ట్ పార్టీ కలిసి సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది, బలం అవుతుంది. అట్లే కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేసే చోట కాంగ్రెస్ పార్టీ కూడా బలమవుతుంది. అట్లా సమిష్టి సహకారం ఉంటుంది అనేటువంటి దాంతో ఆలోచన చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిది కడప జిల్లా, మరి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు ఉంది సార్, ఎలా ఉందంటారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మన కడపలో ఉక్కు ఫ్యాక్టరీకే చాలా ప్రధానమైంది. ఆయన ఏం చెప్పినాడు, తాను అధికారంలోకి వస్తే 6 మాసాలలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారని చెప్పినాడు. 6 మాసాలలో నిజంగానే ఆయన ఏపీ హైగ్రేడ్ స్టీల్ అనేటువంటి దానికి ఒక శిలాఫలకం వేశాడు. శిలాఫలకం వేసిన తర్వాత దాని ముఖాన ఒక మట్టి ఏదన్నా సిమెంటో స్టీలో ఇంకోటో వేయాలి కదా. ఒక్క పైసా కూడా కేటాయించినటువంటిది లేదు. మంచోని బుద్ధి మాంసం కాడ తెలుస్తుంది అంటారు మామూలుగా. ఆడ అతని యొక్క పని విధానం ఏంటో, అభివృద్ధి ఏంటో, అతని పని మన జిల్లా పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసము, లేకపోతే కమిట్మెంటు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు, అది ఆడ నెరవేర్చలేకపోయినాడు. కడప జిల్లా అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి కడప జిల్లా ప్రజానికానికి కొన్ని అంచనాలు ఉంటాయి సహజంగానే.
మన జిల్లావాడు ముఖ్యమంత్రి అయితే రేపు పొద్దున ఏమైనా మన ప్రాంతానికి అంతో ఎంతో డెవలప్ చేస్తాడనేటువంటిది. మన ప్రాంతం ఎలాంటిదంటే కడప జిల్లాలో నిత్యం వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి ఈ సంవత్సరం ఇప్పటికి స్టిల్ మనం నీళ్లు లేక ఎంత కష్టపడుతున్నారంటే కడపలో నీళ్లు లేక వారానికి ఒక్కసారి కూడా నీళ్ళు ఇవ్వలేక ఎక్కడి నుంచి పైన చుక్క చుక్క నీళ్లను ఒడిచి పట్టుకునేట్టు మైలవరం నుంచి నీళ్లు ఆదినిమాయపల్లె ఆనకట్ట గుండా కేసీ కెనాల్ నుంచి తీసుకొని వచ్చి డైరెక్ట్గా గండి వాటర్ వర్క్స్ దగ్గర నీళ్లు నింపి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంత దారుణమైనటువంటి స్థితి. అంటే తాగడానికి ఇంత కటకట అనేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వ్యవసాయానికి వేసవిలో ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పంట పొలాలు ఇప్పుడు హార్టికల్చరు బాగా గ్రాడ్యువల్గా పెరుగుతున్నటువంటి ప్రాంతం. కానీ హార్టికల్చర్ను క్రాప్స్ను కాపాడుకోవడానికి 1000-1500 అడుగుల లోతుకు బోర్లు వేసి పడకపోతే 5 సార్లు 6 సార్లు వేసే అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినటువంటి సెకండ్ జనరేషన్ ఏమేం చేస్తూ ఉందంటే పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. ఇంకా కొంతమంది చదువురానటువంటి వాళ్ళు, పేదరికంతో అలవరించే వాళ్ళు, అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి కుటుంబాలు, రైతు కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడెక్కడికో గల్ఫ్ దేశాలకు వలసపోతూ ఉన్నారు. ఇవి అంతెందుకు ఉమ్మడి జిల్లాలో మన సుండుపల్లి లాంటి సుగాలి తాండా ఇటువంటి ప్రాంతాల నుంచి ఎక్కడో పూణే లాంటి పట్టణాలకు పోయి మానాన్ని అమ్ముకునేటువంటి ఘటనలు అసలు మనిషి ఎంత చలించిపోతుంది మనసు అలాంటి ఘటనలు చూస్తే మనం అంతా కూడా. అటువంటి ప్రాంతం ఉన్నటువంటి కడప జిల్లాను శాశ్వతంగా విముక్తి చేయడానికి నీటిపారుదల ప్రాజెక్టు గాలేరు నగరి, హంద్రినివా, తెలుగంగ, కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోల్ రిజర్వాయర్ నిర్మాణం. ఈ నీటిపారుదల ప్రాజెక్టులు ఒక్కటన్నా పూర్తి చేయగలిగినాడా? ఇవాళ గండికోటలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే నీళ్ళు వచ్చినాయి. కానీ గండికోటలో 26 టీఎంసీలు పూర్తిగా నిలువ చేసి ఆ నీళ్లను 1 ఎకరా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలిగినారా? లేదు. పోనీ పైడిపాలెం నుంచి డైరెక్ట్గా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలిగినారా? సర్వరాయ సాగర్ నుంచి నీళ్ళు ఇవ్వగలిగినారా? లేదు. ఆమికొండ నుంచి ఇవ్వగలిగినారా? లేదు. సర్వరాయ సాగర్ నుంచి ఇంకొక అడుగు ఏమైనా ముందుకు పడిందా? గాలేరు నగరి వరకు పోవాలా? ప్రధాన కాలువ ఎక్కడ నిర్మాణం కాలే, పంట కాలువలు నిర్మాణంగా జరగలే. తెలుగంగా బ్రహ్మం సాగర్లో SR1 SR2లో నీళ్లుంటే వాటిని కూడా ఇవాళ నీళ్ళు ఇవ్వలేనటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే పంట కాలువల నిర్మాణం జరగాల. రాజోల్ రిజర్వాయర్ నిర్మాణము, కేసీ కెనాలు నికర జలాలు కలిగినటువంటి ప్రాంతం. రాజోల్ రిజర్వాయర్ పూర్తి అయితే 92,000 ఎకరాలు కడప జిల్లాలో ఆయకట్టు ఉంది. దాన్ని ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోల్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి వేస్తే జగన్మోహన్ రెడ్డి రెండోసారి మళ్ళా శిలాఫలకానికి శంకుస్థాపన చేసినాడు. ₹1 నాకు కేటాయించబడిందా? పూర్తి చేయలేకపోయినాడు. కాబట్టి ఈ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఒక్కటి చేయాలి. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి అరాకొరగా ఉన్నటువంటి నీళ్ళన్నీ వీళ్ళు ఏం చేశారంటే ఈ నీళ్లను కూడా కింద ఇసుక తవ్వుకోవడము, గుంతలు పెట్టడము, ఆ ఇసుకను మళ్ళా పైనుంచి తీసుకొచ్చుకోవడం కోసం ఏం చేశారంటే ఆ గండికోటలో ఉన్నటువంటి, మైలవరంలో ఉన్నటువంటి, లేకపోతే చిత్రావతిలో ఉన్నటువంటి నీళ్ళనన్నీ కిందికి వదలడము, ఇసుక తవ్వుకోవడము. ఈ ఇసుక మాఫియా కోసమే ఆ నీళ్లు అనేటువంటి పద్ధతిలో నీళ్ళనన్నిటినీ వదిలేసినారు. కాబట్టి ఇప్పుడు నీళ్లు ఇవ్వలేనటువంటి స్థితి. పారిశ్రామిక అభివృద్ధి అని అంటే రెండోది వ్యవసాయ రంగం. రాజశేఖర రెడ్డి గారు కూడా తలంచింది ఏమంటే ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో రాయలసీమ కడగండ్లు తీరాలంటే ఆ వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలి, నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి. రెండవది పారిశ్రామిక అభివృద్ధి. ఈ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలకు 100 సంవత్సరాలు పైబడి ఖనిజ నిక్షేపాలు అపారంగా లభ్యమయ్యేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో లభ్యమయ్యేటువంటి ఖనిజ నిక్షేపాల ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి భావన బలంగా ఉండేది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేకపోయినారు. పోనీ APIIC పేరుతో సేకరించినటువంటి 1000 ఎకరాలు ఇవాళ కొప్పర్తి పారిశ్రామిక కేంద్రంలో, అంతకుముందు లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనేటువంటి పద్ధతిలో అక్కడ కూడా 1000 ఎకరాలు కేటాయించారు. అక్కడ కూడా ఏం చేశారు? ఇవాళ ఆ భూములు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే, ఆయన ఆ భూములన్నీ వేలంపాటలో ఆయన దక్కించుకోవడానికి అదొక భూములు ఏడాడ భూములు ఉన్నా కూడా ఆయనకే కావాలా, ఆ భూములు కూడా దక్కించుకోవడానికి కొట్టేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అట్లా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కూడా ఇవాళ సర్వరాయ సాగర్ కాంట్రాక్టర్ ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి.
మట్టి కట్ట పోయడానికి ఏదైతే భూములు సేకరించినాడో అక్కడ ఉన్నటువంటి డీకేటీ భూములు లేకపోతే రైతులకు లెక్కలు చెల్లించకుండా ఏవైతే ఈ సేకరించినాడనేటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములలో ఇవాళ చేపల చెరువులు తవ్వినాడు. ఆ సర్వరాయ సాగర్లో ఉన్నటువంటి నీళ్లను తిరిగి ఆ చేపల చెరువులకు వాడుకుంటాడు తప్ప అదనంగా 1 ఎకరా ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సర్వరాయ సాగర్ అంటే ఇవాళ ఏమైపోయిందంటే రైతుల కోసం కాదు, అది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కోసము ఆ రవిరెడ్డి చేపల చెరువులకు అనేటువంటిది ఆ మండలంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ విధమైనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. అంటే ఈ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు, వ్యవసాయ రంగానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు నీటి వనరులు కూడా కల్పించినటువంటి దాఖలాలు లేవు. పోనీ ఏమన్నా టూరిజం డెవలప్మెంట్ ఏమన్నా చేసినారా? ప్రతి ఒక్కరు కూడా గండికోట పోర్టుకు పోయేది, ఆడ ఒక శిలాపలకం వేసేది, ఆడ అద్దాల మేడలు కడతా ఉన్నాము, లేకపోతే దీని కనెక్టివిటీని పెంచుతూ ఉన్నామని చెప్తున్నారు తప్ప అదేమి జరగడంలే. ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు ఎప్పుడప్పుడు అవన్నీ టూరిజం అంటే మన కల్చరు లేకపోతే మన ఏదైతే ట్రెడిషనల్గా ఉన్నటువంటి వారసత్వ సంపద అంటాం మామూలుగా. గండికోట కావచ్చు, పుష్పగిరి కావచ్చు, లేకపోతే సిద్ధవట కోట కావచ్చు, ఇవన్నీ హెరిటేజ్ ప్రాపర్టీస్. వీటికి టూరిజం యొక్క అట్మాస్ఫియర్ను కల్పించి కనెక్టివిటీని పెంచడం ద్వారా ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చి పోవడం ద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి రోడ్డు రవాణా విషయంలో ఎక్కడ కూడా ఇంటర్లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, గ్రామాలను కనెక్ట్ చేసేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఈ డోజర్లు లేకపోతే పెద్ద పెద్ద టిప్పర్లు తిరగడం వల్ల రోడ్డు అన్ని ధ్వంసం అయిపోయినాయి. ఇంకా అడపాదడపా వచ్చినటువంటి వర్షాలకు పూర్తిగా ధ్వంసమైనాయి. ఎక్కడ కూడా ఇంటర్లింక్ రోడ్స్ కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు, నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితే లేదు. పోనీ రైల్వే కనెక్టివిటీని ఏమన్నా పెంచగలిగినారా అంటే కడప బెంగళూరు రైల్వే మార్గము పెళ్లిమర దగ్గర ఆగిపోయింది. ఆ నుంచి ముందుకు కదిలినటువంటిదే లేదు. దీన్ని పూర్తి చేయడానికి చేత కాదు. కానీ ఆయన మళ్ళీ ముద్దనూరు నుంచి ఎక్కడికో పులివెందుల మీదుగా బెంగళూరుకు రైల్వే మార్గం తీసుకుపోతామని చెప్పి కొత్త అలైన్మెంట్, కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తాను. ఈడ నీళ్లు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి దాదాపు 1000 కోట్ల డబ్బులు కేటాయించి ఆడబడితే ఆడ పైపులన్నీ వేసి పెట్టినారు. వాటిని పూర్తి చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి తిరిగి కొత్త వాదన ఏమంటే తెలుగంగా నుంచి బ్రహ్మం సాగర్ నుంచి కడపకు త్రాగునీటి కోసం పైపు లైన్ వేసి ఎత్తిపోస్తామని చెప్పి కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా వీళ్లకు ఏదైతే కడప జిల్లా ప్రజానీకం కోరుకున్నారో ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం విఫలమైనవి. ఎక్కడ నెరవేర్చలేకపోయినారు. పోనీ ఈయన కొత్తగా వేయడం పక్కన పెట్టండి, రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమ విషయంలో చేయలేకపోయినారు, ప్రాజెక్టుల విషయంలో చేయలేకపోయినారు, లేకపోతే ఐటీ పార్కు కేటాయించినటువంటి స్థలాన్ని కూడా వీళ్ళు వేరే వాళ్ళకి కేటాయించుకొని అమ్ముకున్నారు. లేకపోతే మహిళా డైరీ అన్నారు జేఎంజే కాలేజీ దగ్గర, ఆడ డబ్బులు కేటాయించి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు, అది కూడా పూర్తి చేయలేకపోయినారు. అంటే ఒక్కటి కూడా. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తే అది మూతపడిన తర్వాత ఈయన తెరిపించారని 3 సార్లు కమిటీలు వేసినారు తప్ప పూర్తి చేయలేకపోయినారు. ప్రొద్దుటూరు పాలకేంద్రం విషయం అంతే. అంటే పారిశ్రామిక రంగంగా వ్యవసాయ ఆధార పరిశ్రమల విషయంలో కూడా ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వంకు కానీ జగన్కు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉంచితే సొంత జిల్లా పైన కూడా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం కాకపోవడమే కాకుండా ప్రజలకు విరుద్ధమైనటువంటి ఎక్కడా కూడా జిల్లాలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలైనా వైసీపీ నాయకులు అంటే కూడా ఎక్కడ మన భూములు లాక్కుంటారో, ఎక్కడ వాళ్ళను వ్యతిరేకిస్తే మన మీద దాడి చేస్తారో, ఎక్కడ వీళ్ళను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడతారో అనేటువంటి ఒక భయము ఇవాళ రాజ్యం వెళ్తూ ఉంది. కడప జిల్లాలో వీళ్ళ దాడులు, వీళ్ళ యొక్క చేష్టలు, వీళ్ళ యొక్క కవ్వింపులు భరించలేక ప్రజానీకం ఈ ఎన్నికల్లో వీరిని ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అనేటువంటి భావనతో బలంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సరే, మరి సిపిఐ కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఆ పోరాటాలకు మీకు ఓట్లు ఏమైనా పడతాయంటారా? పోరాటాల విషయంలో మేము చేసేటటువంటి పోరాటాలు పబ్లిక్ అంటే ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు, భవిష్యత్తు ప్రయోజనాలు అంటాం మామూలుగా. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ అచంచలమైనటువంటి విశ్వాసంతో పోరాటం కొనసాగిస్తూ ఉంది.
బీజేపీ అనుసరించేటటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి ఫ్యాసిస్టు ధోరణులు, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించేటటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాం. ఇటువంటి అంశాలపైన ప్రజలను చైతన్యవంతపరిచి ఐక్యం చేయకపోతే రేపొద్దున దేశ సమైక్యత, సమగ్రత, ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో, లేకపోతే రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆ రాజ్యాంగ స్ఫూర్తికే ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది భవిష్యత్ తరాల కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ఒక పోరాటం చేస్తూ ఉన్నాం. నిరంతరము ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాం. ఇంకోవైపు ప్రజలు దైనందిన సమస్యలపైన ఇవాళ ప్రతి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి, అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇవాళ ఇండ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షన్ ఏదైతే ఉందో, మౌలిక సదుపాయాలైనటువంటి కాలువలు, రోడ్లు, వీధి లైట్లు, త్రాగునీరు, ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా 2 ఎకరాల భూమి ఉండాలా, చదువుకున్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలా. ఇవాళ వర్కింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి హమాలీ వర్కర్స్ కావచ్చు, ఆటో రంగం కావచ్చు, బిల్డింగ్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే రిక్షా కార్మికులు కావచ్చు, అనేక రంగాల్లో పనిచేసేటటువంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఉండాలి. 60 సంవత్సరాలు పనిచేసినటువంటి వాడు రేపొద్దున కుటుంబం నుంచి సామాజికంగా వివక్షతకు గురి కాకూడదు అనేటువంటి పద్ధతిలో ఆ విధమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యలు ఇవాళ పనిచేస్తున్నటువంటి ఈ ఫోర్స్కి ఏదైతే ఉందో రావాల్సినటువంటి అధికారంలోకి వస్తానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5 సంవత్సరాల్లో చేయలేకపోయినాడు. ఇవాళ అంగన్వాడీ టీచర్లు పోరాటం చేస్తే 43 రోజులు పోరాటం చేస్తే వాళ్ళపైన ఎస్మా ప్రయోగించినాడు. వాళ్ళు ఒక పక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదనేటువంటిది తెలిసినా కూడా, రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమాన వేతనం ఇవ్వలేదని తెలిసినా కూడా ఎస్మా ప్రయోగించినాడు. ఎస్మా ప్రయోగించి మీరు డ్యూటీలకు హాజరు కాకపోతే రేపు తెల్లారితేనే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి నోటీసులు జారీ చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఇది చేసినాడు. ఒక్క పైసా అంటే ఒక్క పైసా వాళ్ళ జీతం విషయంలో పెంచలేకపోయినాడు, సర్వీసు విషయంలో రక్షణ కల్పించలేకపోయినాడు, ఆశా వర్కర్స్ విషయంలో అదే ప్రయత్నం చేసినాడు, మున్సిపల్ వర్కర్స్ విషయంలో అదే ప్రయత్నం చేసినాడు. అంటే ఈ రాష్ట్రంలో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సంపద సృష్టిలో భాగస్వామ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో సంక్షేమ బోర్డు ఎత్తేసినాడు. కాబట్టి ఇచ్చే జీతభత్యాల విషయంలో పనేమో 5G సేవలు, ఇచ్చే జీతం అయితే 4G కాదు కదా, 2G సేవల స్థాయిలో కూడా జీతం ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మేము చివరికి ఏమంటున్నాం, ఇవాళ నువ్వు వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నటువంటి నువ్వు వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాలంటీర్స్కి కూడా కనీస వేతనం అమలు చేయాలి. వాళ్ళు ఇంటరు, డిగ్రీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత, అటువంటి వాళ్ళ విషయంలో నువ్వు పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నావు తప్ప నువ్వు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేయడం లేదని అడిగేటటువంటి ఒక కాన్షియస్ కలిగినటువంటి, వర్గ దృక్పథం కలిగినటువంటి పార్టీగా మేము అటువైపు ప్రయాణం చేసేటువంటి దృక్పథంతో ఉన్నాం. పైగా అనేక పోరాటాలు ఈ జిల్లాకు సంబంధించి ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఇవాళ చాలా నీటిపారుదల ప్రాజెక్టులు, గాలేరు నగరికి సంబంధించినటువంటి ఊపిరి పోసిందే కమ్యూనిస్ట్ పార్టీ. గండికోట ప్రాజెక్టు విషయంలో ఒక దశలో అది ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎన్ శివరామరెడ్డి, జె వెంకటరామరెడ్డి, కె సుబ్బన్న, అబ్దుల్ ఖాదర్ గారు వీళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి 96లో కలెక్టరేట్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేసినాడు. తర్వాత ఇవాళ వామికొండ అయినా సర్వరాయ సాగర్కు సంబంధించినటువంటి రూపకల్పన విషయంలో కూడా, కాలువల విషయంలో కూడా ఒక ఇంజనీరింగ్ వ్యవస్థలాగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పూర్వకాలం పనిచేశారు. ఇప్పుడు వచ్చినటువంటి మాలాంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన అవగాహన కలిగి ఉన్నామంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ మొదటి జనరేషన్ నుంచి కూడా, తరతరాల నుంచి కూడా ఈ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో, ఈ వెనుకబాటుతనం విషయంలో, ఈ కరువు విషయంలో, ఈ ప్రాంత వెనుకబాటుతనం పైన నిరంతరం పనిచేస్తూ వచ్చిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
కాబట్టి ఈ ప్రాంతంలో కమలాపురం నియోజకవర్గం అనేటువంటిదే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలపైన నిరంతరం పనిచేస్తూ ఉన్నాము. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాము. ఎవరైతే దోపిడీ చేస్తూ ఉన్నారో ఈ వర్కర్స్ను ఎక్స్ప్లాయిట్ చేసే వర్గం పైన నిరంతరము పోరాటం చేస్తున్నాము. ఈ వర్కింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి ఒక అంచనా ఉన్నాము. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలంతా ఆదరిస్తే మేము ఖచ్చితంగా గెలవడానికి ఆస్కారం ఉంది అనేటువంటి అభిప్రాయంతో కూడా ఉన్నాం. సరే, మరి వీరుపనాయనపల్లె జెడ్పీటీసీగా గతంలో సిపిఐ నేత అయినటువంటి ఓబులేష్ గారు పనిచేశారు. మరి ఆ మండలంలో ఇప్పుడు మీకు మెజారిటీ వస్తుందంటారు, అంటే ఓబులేష్ గారి ప్రభావం ఎంత ఉందంటారు? 2004లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అలయన్స్తో పోటీ చేసింది. రాష్ట్రంలో దేశంలో యూపీఏ 1 అధికారంలో ఉంది. యూపీఏ 1 అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడంలో, లేకపోతే సమాచార హక్కు చట్టం తీసుకురావడంలో, ఆహార భద్రతా చట్టం తీసుకురావడంలో, అంటే ప్రజల ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి వర్కర్స్ ప్రయోజనాల కోసము చాలా చట్టాలు తీసుకురావడంలో కీలక భూమిక పోషించింది. తర్వాత రాష్ట్రంలో కూడా చాలా సమస్యలకు సంబంధించినటువంటిది ఇంటి స్థలాల పోరాటం కావచ్చు, లేకపోతే అనేక సమస్యలపైన పోరాటం ఒకవేళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఎన్నికల్లో సర్దుబాట్లు ఉన్నా కూడా ప్రజల సమస్యలపైన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వచ్చింది. అట్లే ఆ సర్దుబాట్లలో భాగంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో జిల్లాలో జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా అనేక 50 జెడ్పీటీసీలకు గాను కడప జిల్లాలో వీరప్రాయనపల్లె మండలానికి సంబంధించి జెడ్పీటీసీని సిపిఐకి కాంగ్రెస్ పార్టీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు కేటాయించారు. దానికోసము అక్కడ స్వతహాగానే ఈ పంటల బీమా, పెట్టుబడి రాయితీ పరిహారం కావచ్చు, అనేక సమస్యలపైన ఓబులేష్ గారు నిరంతరము పోరాటం చేసేవాళ్ళు. ఎవరు ఆ మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో రైతాంగ సమస్యలు ఉన్నా కూడా ఓబులేష్ గారికి ఫోన్ చేసి మీరు రావాలని అడిగేవాళ్ళు. స్వతహాగానే ఆయన సొంతూరు ఓబులేష్ గారిది పులివెందుల తాలూకా, అయితే ఆయనను ఎర్రగుంట్ల ఓబులేష్ అనేవాళ్ళు. ఆయన ఏమో ఎర్రగుంట్లలో ఉంటే ఈ చుట్టుపక్కల మండలాల కమలాపురం నియోజకవర్గం, అప్పటికి కమలాపురం నియోజకవర్గంలో ఎవరైనా సరే ఎర్రగుంట్ల ఓబులేష్ అంటే నోటెడ్. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోయి ఓబులేష్ గారితో చర్చించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఆయన ఎక్కడ కూడా మీరు మా వాళ్ళే, లేకపోతే మా పార్టీకి సంబంధం లేదే, లేకపోతే మీరు ఆ ఫలానా పార్టీ అని చెప్పేవాళ్ళు కాదు. ఎవరన్నా పిలిస్తే ఏదైనా సరే ఈ వర్కర్స్ సమస్య కానీ లేబర్ యాక్ట్స్కు సంబంధించినటువంటిది కానీ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేవాళ్ళు, మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేసేవాళ్ళు. అట్లే వీరప్రాయనపల్లె మండలంలో మాకు సిపిఐకి ఓబులేష్ గారికి కేటాయించడం అనేటువంటి అలవోకగా గెలవడానికి ఆస్కారం వచ్చింది. వెల్ నోటెడ్. ఆ మండలంలో ఎవరైనా కూడా ఓబులేష్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి ఆ రోజు గెలవడానికి కూడా ఈజీగా ఆస్కారం ఏర్పడింది. దాంతోపాటు కమలాపురం తాలూకాలో ఇవాళ యువరాజుపాలెం, వీరప్రాయనపల్లె మండలంలో ఉన్నటువంటి యువరాజుపాలెం అనేటువంటిది ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోట, వీరులపాలెం అనేటువంటి పీలవబడేటువంటి ప్రాంతం. తర్వాత గడవారపల్లి, లేకపోతే ఐవారపల్లె, ఇవన్నీ కూడా ఉరుటూరు కావచ్చు. ఉరుటూరు సొదుం రామ్మోహన్ అంటే చాలా సాహిత్యంలో చాలా పేరు మోసినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక స్టేచర్ కలిగినటువంటి వాళ్ళు. ఆ ప్రాంతం నుంచి కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి కమలాపురం కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. నాయకత్వం కూడా ఆ సాహిత్య రంగానికి కావచ్చు, లేకపోతే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్కి కావచ్చు, విద్యార్థి రంగానికి కావచ్చు, రైతాంగానికి కావచ్చు, లేకపోతే పార్టీ నిర్మాణానికి కావచ్చు, ఆ ప్రాంతం నుంచే ఎక్కువ భాగము నాయకత్వం నాటి నుంచి నేటి వరకు కూడా ఇప్పటి జనరేషన్లో కూడా ఎక్కువ భాగం కమలాపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే మేమంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళం నాయకత్వం రూపంలో కావచ్చు, ఆ ప్రాంతంలో అనేక సమస్యలపైన పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి అనేటువంటిది. మెజారిటీ రావడానికి ఆస్కారం ఉందా లేదా అనేటువంటిది ప్రజాభిష్టం అనేటువంటిదే చాలా కీలకమైనటువంటిది. ఒక పక్క టీడీపీ వాళ్ళు 3,000 అంటున్నారు, వైసీపీ వాళ్ళు 4,000 అంటున్నారు, ఇంకొక పక్క 5,000 అని అంటూ ఉన్నారు. అంటే డబ్బులు పెట్టి ఒక 2,000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకు 2,000 రూపాయలు ఒక ఓటుకు ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? తర్వాత నెలకి ఎంత వస్తుంది? రోజుకు 2 రూపాయలు కూడా రాదు.
అంటే ఈ డబ్బులు అనేటువంటిది ఎదజల్లి ఓటర్స్ను ప్రభావితం చేసి అధికారాన్ని చెరబట్టి తద్వారా ఏడాడ భూములు ఉన్నాయి, ఏడాడ పంచాయతీలు ఉన్నాయి, ఏడాడ ఇసుక ఉంది, ఏడాడ గనులు ఉన్నాయి, మొత్తం ఆక్రమించుకొని అమ్ముకొని తవ్వుకొని సొమ్ము చేసుకోవాలనేటువంటి తత్వం తప్ప ఇక్కడ ప్రజల సమస్యలు కానీ ప్రాంత అభివృద్ధి కానీ కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలు లేకపోతే పెళ్లిమరి కావచ్చు, వల్లూరు కావచ్చు, చెన్నూరు కావచ్చు, చింతకొమ్మదిని కావచ్చు, వీరపనాయనపల్లి కావచ్చు, ఈ 6 మండలాలలో ఉన్నటువంటి అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? వీళ్ళకు కేవలము అధికారంలోకి రావడానికి డబ్బు పెట్టుబడి పెట్టాలా, తర్వాత అధికారాన్ని చెరపెట్టాలా, తిరిగి దాన్ని ఎట్లా సంపాదించుకోవాలని రెండింతలు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప నోటుకు అమ్ముడు పోతే ఓటు రేపు పొద్దున కమలాపురము రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కాదు, కమలాపురంలో తెగిపోయినటువంటి బ్రిడ్జి పూర్తి కాదు, మూతపైనటువంటి చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ తిరిగి తెరిపించబడదు, దెబ్బతిన్నటువంటి ఈ ఏవైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ మరమ్మతులు కాదు కదా, కనీసం రోడ్లు వచ్చిపోయేటువంటి మార్గాలు కూడా ఉండవు, లేకపోతే అనేక సమస్యలకు సంబంధించినటువంటి కడప బెంగళూరు రైల్వే మార్గము పూర్తి కాదు, లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఇవేవి పూర్తి కావు. కాబట్టి ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మన కోసం ఎవరు పనిచేస్తారు, మన ప్రాణాలకు రక్షణ ఎవరు కల్పిస్తారు, ఏదైనా సమస్య వస్తే గట్టిగా నిలబడేటువంటి వాళ్ళు ఎవరైతే అణచివేతకు గురయ్యేటువంటి వర్గాల పక్షాన్ని ఎవరైతే పోరాటం చేస్తూ ఉన్నారు, ఎవరైతే ఈ వర్కింగ్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళకు దోపిడీకి గురయ్యేటువంటి వర్గాల పక్షాన ఎవరు పోరాటం చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు 2 కుటుంబాల మధ్య 2 వర్గాల మధ్య వీళ్ళు పోతే వాళ్ళు పోతే వీళ్ళు, లేకపోతే ఆ ప్రాంతంతో సంబంధం లేనటువంటి వాళ్ళందరికీ ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఆ ప్రాంతంలో పుట్టాము, ఆ ప్రాంతంలో పెరిగినాము, ఆ ప్రాంతంలో చదువుకున్నాము, కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అణువును చూసినటువంటి వాళ్ళంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల సమస్యలకు సంబంధించినటువంటి తీక్షణంగా ఆలోచించగలిగేటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళంగా మేము గట్టిగా నిలబడేటువంటి వాళ్ళము. కాబట్టి ప్రజలు కూడా గమనించి ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆలోచన చేసేటటువంటి పక్షంలోనే మనము కమ్యూనిస్ట్ పార్టీ విజయదుంది మోగిస్తుంది. దానికి షర్మిలమ్మ గారు యొక్క నాయకత్వం కావచ్చు, షర్మిలమ్మ గారి యొక్క అభ్యర్థిత్వం కావచ్చు, ఇదంతా కూడా కలిసి వస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాం. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, కమలాపురం నియోజకవర్గం నుంచి కమలాపురం ప్రజలు మీకే ఓటు వేయాలి అని అంటే మీరు ఏం చెప్తారు? కమలాపురం ప్రజలకు ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాల కాలంలో చాలామందిని చూశారు. ఎప్పుడు 80s నుంచి చాలామంది నాయకులు చూసినారు, చాలామందికి ఓట్లు వేసినారు, చాలామంది వాళ్ళ గెలుపు కోసము ఆయా గ్రామాలలో చాలామంది ట్రెడిషనల్గా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలకు తెచ్చి రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మోస్తారు నాయకులు. అటువంటి నాయకులు ఇవాళ ఎక్కడ నుంచో వచ్చి పోటీ చేసి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని సార్ అని ఎంపలాడేటువంటి పరిస్థితి, పట్టించుకోనటువంటి పరిస్థితి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అడిగితే ఏమనుకుంటాడో అనేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఈ సమస్యలు ఈయన పట్టించుకోలేదు, నువ్వైనా మాట్లాడు అని చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటిది ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, ప్రజల ద్వారా ముందుకు పోయేటువంటి పార్టీ. కాబట్టి ఇంతమందిని చూసినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి చదువుకుని ఇన్ని విషయాలు అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే, ఒక్క ఓటు ఇవాళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేపొద్దున కమలాపురం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఒక మార్గదర్శకంగా, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు చూడొచ్చు. అది చట్టసభలు వేదికగా చేసుకొని మాట్లాడడానికి, లేకపోతే కొట్లాడడానికి, నిధులు తీసుకురావడానికి అది ఉపయోగపడుతుంది. పైగా రేపొద్దున కడప పార్లమెంటు నుంచి షర్మిలమ్మ గారు ఎంపీగా గెలిస్తే, ఆమె రేపొద్దున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే షర్మిలమ్మ గారు మంత్రి అయితే నిధులు తీసుకురావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఇన్ని అవకాశాలను పరిగణలోకి తీసుకొని కమలాపురం ప్రజలు కూడా
సో అవగాహన కలిగినటువంటి వాళ్లకు, ఈ ప్రాంత సమస్యలను రిప్రజెంట్ చేసేటటువంటి వాళ్లకు, అందులో కమ్యూనిస్ట్ పార్టీగా మీ అంటే కమలాపురంలో పుట్టి పెరిగినటువంటి నా మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను అభ్యర్థించేది ఒకటే, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఈ కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను అభివృద్ధి ఏంటో చూపిస్తాను, సమస్యల పరిష్కారం ఏంటో చూపిస్తాను. ప్రజలు సహకరిస్తే, ప్రజలు కోరుకుంటే ఈ ప్రాంతంలో ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేటువంటిది ఆచరణలో చూపెట్టడానికి అవకాశం ఉంది అనేటువంటి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని చెప్పి కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి, ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి గాలిచంద్ర గారితో ముఖాముఖి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్కారం.